ఓకే. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది 23,319. సో ఈ లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఫ్రైడే హై అని మార్క్ చేసుకోలేదు. ఒకసారి మీరు లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్లోనే ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా ఈ డేట్ని. ఎప్పుడు 3rd June మండే ఆల్మోస్ట్ 260 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఆ తర్వాత ఇంక ఫాల్ ఏం లేదు, ఆ తర్వాత బయర్ స్లోగా పుల్ బ్యాక్ అనేది ఇచ్చారు. సో ఒక క్యాండిల్లోనే ఇంత పెద్ద ఫాల్ కాబట్టి ఇది సప్లై జోన్ కింద మార్క్ చేసుకున్నాము. సో ఫ్రైడే ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళి రివర్స్ అయింది, కాకపోతే టైం 3 o'clock అయిపోయింది అప్పటికే. ఈరోజు ఇదేనా బ్రేక్అవుట్ అయితే మరి లాంగ్ వెళ్తానా అని అంటే, ఈరోజు చూడండి సిపిఆర్ ఎలా ఉంది, వైడ్ సిపిఆర్ ఉంది. సో అలాంటప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకోవడం కొంచెం రిస్కీయే, కానీ అట్ ది సేమ్ టైం ఫస్ట్ క్యాండిల్ వాలటైల్గా ఉంటుంది ఈరోజు. సో ఒకవేళ అగ్రెసివ్గా పైకి వెళ్ళింది అనుకోండి R1 నుంచి, ఇక్కడ నుంచి రిజెక్షన్ చూడాలి R1 ప్యూర్ నుంచి. మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్నే వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రీవియస్ డే ట్రెండింగ్ డే అయితే నెక్స్ట్ డే పాస్ తీసుకుంటుంది, లేదంటే రివర్సల్ డే అవుతుంది, అంటే బ్యాక్ మార్కెట్ కిందకి రావచ్చు. అంతేగాని బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ డేస్ అవుతుందని కాదు, అవుతుంది కొన్ని సినారియోస్లో అవుతుంది. అది ఎప్పుడు న్యూస్ ఫండమెంటల్గా బాగున్నప్పుడు గట్టా అవుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చింది, తర్వాత రోజు ఏమైంది, తర్వాత రోజు కూడా ట్రెండింగ్ డే, కాకపోతే రివర్సల్ డే అయింది. సో అలా మార్కెట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పైకి వెళ్ళింది కదా మార్కెట్, అప్ ట్రెండ్ అయింది కదా, తర్వాత రోజు పాజ్ తీసుకుంది, ఆ తర్వాత రోజు మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ రోజు కూడా మళ్ళీ పాజ్ ఉంటే ఉండొచ్చు. అండ్ సిపిఆర్ పాజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనము సిపిఆర్ బట్టి ఫైండ్ అవుట్ చేస్తాం. వైడ్ సిపిఆర్ అయితే మేబీ పాజ్ అనేది తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా వైడ్ సిపిఆరే, సమ్వాట్ వైడ్ టు యావరేజ్ ఏం కాదులేండి, వైడ్ సిపిఆర్ఏ. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ చాలా మందికి తెలియదు, సిపిఆర్ లెంత్ కొంచెం మందికి వైడ్ అనిపించవచ్చు, కొంచెం మందికి యావరేజ్ అనిపించవచ్చు కదా. అలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే R1 ప్రీవియస్ డే హై, S1 ప్రీవియస్ డేలో చూసుకోవాలి. సో ఇది చాలా మందికి తెలియదు ట్రిక్ ఇది. అంటే మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో R1 ప్రీవియస్ డే హై దగ్గరగా ఉందనుకోండి, దగ్గరగా క్లోజ్ ఇనఫ్ ఉందనుకోండి, ఆ రోజు ట్రెండింగ్ డే అయిపోద్ది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, నాట్ ఆల్వేస్, మార్కెట్లో ఇది కూడా 100% కాదు. ఇక్కడ చూడండి ప్రీవియస్ డే హై ఉంది, R1 ఉంది, మార్కెట్ బ్రేక్అవుట్ అయిపోయి పైకి వెళ్ళింది, దగ్గరగా ఉండాలి. ఓకే, రెండు సినారియోస్, ఐ మీన్ ప్రీవియస్ డే హై అండ్ R1 ప్యూర్, లేదంటే ప్రీవియస్ డే లో కానీ S1 ప్యూర్, రెండు దగ్గరగా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చూడండి ప్రీవియస్ డే లో S1 కొంచెం ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నది, గ్యాప్ ఏం లేదు పెద్దగా. సో చూడండి ఆ రోజు డౌన్ ట్రెండ్ అయింది. ఇక్కడ ప్రీవియస్ డే హై R1 దగ్గరగానే ఉంది, కానీ అట్ ది సేమ్ టైం సైడ్ వేస్ డే అయింది. అలాగని 100% ఏది ఉండదు కదా మార్కెట్లో. సో కొన్ని సినారియోస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రీవియస్ డే హై R1 ఉన్నప్పుడు మార్కెట్ ట్రెండింగ్ ఉండొచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం సిపిఆర్ కూడా అలాంటప్పుడు యావరేజ్ కానీ నేరోగానే ఉంటుంది. సో ఇక్కడ సిపిఆర్ అనేది నేరోగా ఉంది, కానీ ట్రెండింగ్ డే అవ్వలేదు మార్కెట్ ఆ రోజు అవ్వకపోతే నెక్స్ట్ డే మార్కెట్ అవ్వచ్చు. నెక్స్ట్ డే ఆల్మోస్ట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకే, సో సిపిఆర్, వైడ్ సిపిఆర్, యావరేజ్ సిపిఆర్ మీరు కన్ఫ్యూజ్ అవుతే ఈ ట్రిక్ వాడండి. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఇది వైడ్ సిపిఆర్ అర్థం కావట్లేదు, యావరేజ్ సిపిఆర్ అర్థం కావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు S1 ప్రీవియస్ డేలో చూసుకోండి, అంత పెద్ద గ్యాప్ ఏం లేదు కదా. సో అలాంటప్పుడు ఇది యావరేజ్ సిపిఆర్ కింద అనుకొని బ్రేక్అవుట్ ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు ఈ సినారియోస్లో. ఓకే, సో ఇది పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. అందరూ కూడా బుక్స్ పెట్టుకోమని చెప్పాను కదా, బుక్స్ కంపల్సరీ పెట్టుకోండి. ఓకే, సో మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వడానికి 1 minute ఉంది, చూద్దాం ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ బట్టి. ఫస్ట్ క్యాండిల్ బులిష్ అయితే ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ చేసినట్టు, కానీ అట్ ది సేమ్ టైం వైడ్ సిపిఆర్ అప్పుడు ఎంట్రీ తీసుకోవాలా లేదా అన్నది ఆలోచించాలి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ బార్. సో ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ వెళ్తే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, క్యాండిల్ కింద. సో ఎంట్రీ ఎక్కడ పెట్టుకొని స్టాప్ లాస్ క్యాండిల్ కింద కానీ ప్రీవియస్ డే హై కింద కానీ పెట్టుకుంటే 250 పాయింట్స్ పెట్టుకోవాలి. క్యాండిల్ కింద పెట్టుకుంటే 390 పాయింట్స్ పెట్టుకోవాలి, అది కరెక్ట్ కాదు. స్టాప్ లాస్ రిస్క్ అనేది ఎప్పుడు కూడా తక్కువే ఉండాలి. అండ్ నిఫ్టీ అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇమీడియట్గా R1 ప్యూర్ ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ మీరు కింద పెట్టుకున్నారనుకోండి 95 పాయింట్స్ 100 పాయింట్స్ వస్తుంది, టార్గెట్ ఏమో ఈజీగా 69-70 పాయింట్స్ తీసుకోవాలి. సో ఇది కరెక్ట్ కాదు. సో వెయిట్ చేయాలి ప్రెజెంట్. ఈ సెకండ్ క్యాండిల్ చూద్దాం. సెకండ్ క్యాండిల్ అయినా బేరిష్ క్యాండిల్ అయితే రిస్క్ రివార్డ్ బాగుంటుంది షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి, రాదర్ దాన్ గోయింగ్ లాంగ్. సో చాలామంది కూడా ఈరోజు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా, మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తెలియదు సిపిఆర్ గురించి ఎక్కువ వాడరు. వైడ్ సిపిఆర్ అప్పుడు మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుందని చాలామందికి తెలియదు. సో చూద్దాం సెకండ్ క్యాండిల్ అయినా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుందాము.
సెకండ్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇటువంటి షార్ట్ ఎంట్రీ అయితే లేదు. సెకండ్ క్యాండిల్ ఒకవేళ బేరిష్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. నిఫ్టీలో బేరిష్ క్యాండిల్ ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుంది, పైకే వెళ్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చేద్దాం, హోల్డ్ చేద్దాం. ఓకే, ఇంకా ఎటువంటి ఎంట్రీ లేదు. సో ఇక్కడ బేరిష్ క్యాండిల్ టైప్ ఫామ్ అవుతుంది, కాకపోతే మనకి రిస్క్ చూసుకోవాలి మనం ఎంట్రీ. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ 140 పాయింట్స్, టార్గెట్ 140. ఓకే, 1:2 అయితే వస్తుంది. చూద్దాం. ఈ క్యాండిల్ ఇక్కడ R1 కింద క్లోజ్ అవ్వకూడదు, ఎక్కడ క్లోజ్ అయితే మేబీ తీసుకుందాం. బ్యాంక్ ఎక్స్ 57,400 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఓకే గైస్, సో 57,400 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను చెప్పాను కదా, సెల్ చేశాను. 60 క్వాంటిటీస్ తీసుకున్నాము, 172 దగ్గర అయింది. సో ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల అనుకుంటా ఇది సరిగ్గా అవ్వట్లేదు ఇది. సో ప్రెసెంట్ అయితే 2000 అలా ప్రాఫిట్ అయితే వచ్చింది. సో రిస్క్ వచ్చి ఇందులో 2500 రిస్క్. సో 214 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 3500 అలా ట్రేడ్ అవుతుంది. సో 1:1 అయితే వచ్చింది, 2500 రిస్క్ కదా. సో 3000 4000 అయితే వచ్చింది. సో ఇంకో 1000 వస్తే 1:2 కూడా వచ్చేస్తుంది. సో ఇంకో 400 ఉంది. సో 400 హిట్ అయితే మనకి 1:2 కూడా వచ్చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో అండ్ సిపిఆర్ సపోర్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. మరి చూడాలి, ఇక్కడ నుంచి ఇది కూడా బౌన్సే కదా. సో మనం జస్ట్ ఏం తీసుకున్నాం, రివర్సల్ రిట్రేస్మెంట్ రేట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయితే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఓవరాల్ ట్రెండ్ అనేది బుల్లిష్ కాబట్టి. సో చెప్పాను కదా, సిపిఆర్ అండ్ డేలో ఇంపార్టెన్స్ అప్పుడని ఎగ్జాక్ట్గా విక్ అయితే ఫామ్ అయింది అక్కడ నుంచి. సో పని చేస్తాను, ఆల్మోస్ట్ 4800కి వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. కాస్ట్ 172 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఎంట్రీ కూడా అక్కడ అయింది కదా, 172.46. సో చూద్దాం 700 ప్రాఫిట్ వస్తుందో లేదంటే 4500 బ్యాక్ వెళ్తుందో. ఇంకొక 500 ఉంది. ఓకే గైస్, అయితే 1:2 అయిపోయింది. రిస్క్ 2500 కదా. సో 5000 టార్గెట్ అనేది అయిపోయింది బ్యాంక్ ఎక్స్లో. సో మీరు అడగొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే హోల్డ్ చేయొచ్చా మేము అని చెప్పి, కానీ హోల్డ్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్ బుల్లిష్గా ఉంది. మనం ఏం చేసాము, రివర్సల్ ట్రేడ్కి వెళ్ళాము. అలాంటప్పుడు హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఎగ్జిట్ చేసుకోవడం బెస్ట్. అండ్ ఎనీహో సో అది గ్రీడ్ అవుతుంది. సో 1:2 కూడా వచ్చింది కాబట్టి రిస్క్ ఇందులో ఎంత పెట్టుకున్నాము, స్టాప్ లాస్ 214 ఎంత పెట్టుకున్నాము, రిస్క్ ఓన్లీ 2500 కాబట్టి 5000 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఆల్మోస్ట్ విత్ ఇన్ 9:33కి తీసుకున్నాము, 9:40కి అయిపోయింది. విత్ ఇన్ 7 minutes టార్గెట్ అనేది అయిపోయింది. 172 ట్రిగ్గర్ అయింది, 87 దగ్గర టార్గెట్ తీసుకున్నాం. ఓకే, సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. ఈరోజు సిపిఆర్ అనేది వైడ్గా ఉంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సిపిఆర్ దగ్గర చూడాలి, ఏమైనా పుల్ బ్యాక్ వస్తే మేబీ లాంగ్ ఎంట్రీ మళ్ళీ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే డే హై నుంచి మళ్ళీ రివర్స్ అవుదాం చూడాలి. కానీ ట్రెండ్ బులిష్గా ఉంది కాబట్టి మళ్ళీ బేరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఓకే గైస్, సెషన్ అయితే ఫాస్ట్గా క్లోజ్ చేస్తున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. 9:50 వరకు ఉంచుతాం. ఓకే, ఎంట్రీ తీసుకున్నామంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది కదండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అందరూ రీటైలర్స్ ఏమనుకుంటారు, మార్కెట్ ట్రెండింగ్గా ఉంది కదా, మార్కెట్ పైకే మూవ్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు. కాకపోతే మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ మూవ్ అవుద్దు. ఓకే, కౌంటర్ ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. సో పాజ్ అనేది తీసుకుంటుంది. సో నేను ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోలేదు, సెకండ్ క్యాండిల్ బుల్లిష్ అయినా ఎంట్రీ తీసుకోలేదు, థర్డ్ క్యాండిల్ బుల్లిష్ అయినా ఎంట్రీ తీసుకోలేదు. ఇన్స్టెడ్ ఇది ఫోర్త్ క్యాండిల్ ఉంది కదా, థర్డ్ క్యాండిల్ని సెకండ్ క్యాండిల్ని లో ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, సో అంబుష్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. ఎంట్రీ స్టాప్ లాస్ ఇక్కడ పైన డే హై పైన పెట్టుకున్నాం, 170 అనుకోండి. సో టార్గెట్ 340 పాయింట్సే తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 347 అలా వచ్చింది కదా. సో ఇక్కడ ఎంట్రీ టార్గెట్ అనేది తీసుకున్నాం అంతే. సో 1:2 ఇది కొంచెం స్కాల్పింగ్ మెథడే, కాకపోతే విత్ టైట్ రిస్క్ రివార్డ్. ఓకే, రిస్క్ రివార్డ్ కూడా ఒకవేళ ఫోర్త్ క్యాండిల్ అంబుష్ ఎంట్రీ అయినట్టు అయ్యి ఇక్కడ పిన్ బార్ ఎలా అయిందో చూసారు కదా. సో అలా మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, మనకి టార్గెట్ అనేది రీచ్ అవ్వకుండా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతున్నాం. ఓకే, సో ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ మనకి తెలుసు కదా, ఈరోజు నిఫ్టీ కూడా ఇక్కడ సెకండ్ క్యాండిల్ నుంచి రివర్సలే జరుగుతుంది. ఎటువంటి స్ట్రెంత్ అయితే లేదు. సప్లై జోన్ బ్రేక్అవుట్ చేసింది కదా అని చెప్పి అందరూ లాంగ్ ఎంట్రీ వెళ్తారు, కాకపోతే వాళ్ళు ట్రాప్ చేశారు. మళ్ళీ ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, ఎవరైనా షార్ట్ వెళ్ళారు అనుకోండి,
ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సిపిఆర్ గురించి తెలియదు కదా చాలామందికి. సో అందుకే సిపిఆర్ అనేది ప్రొఫెషనల్స్ వాడతారు, పెద్ద పెద్ద ప్లేయర్స్ వాడతారు. సో అందుకే సిపిఆర్ ఇండికేటర్ అనేది మనం చూస్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ రావచ్చు కిందకి, ఎందుకంటే ఇక్కడ డే హై అనేది ఇంపార్టెంట్ సెల్లింగ్ ప్రెజర్ కాబట్టి మార్కెట్ కిందకి వచ్చి సైడ్ వేస్గా ఉండొచ్చేమో. బ్యాంక్ నిఫ్టీలో అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, వన్స్ డేలో దగ్గరకు వస్తే నార్మల్గా మార్కెట్ సైడ్ వేస్గా ఉండొచ్చు, లేదు సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో మీరు కావాలనుకుంటే నేనైతే ఎగ్జిట్ అయిపోయాను కదా, ఎక్కడ తీసుకున్నాము స్టాప్ లాస్ అనేది టార్గెట్ 87 దగ్గర తీసుకున్నాము. సో మీకు ఆ 87 పాయింట్స్ కావాలనుకుంటే మీరు స్టాప్ లాస్ ఏమన్నా కాస్ట్ పెట్టుకోవడమో లేదంటే మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవడమో ఉంచుకోవచ్చు. కాకపోతే నేనైతే ఈరోజు రిస్కీ అనే చెప్తాను, ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉంది కదా. ఓకే, సో ఓకే గైస్, అయితే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.